నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ గుండెలు జారిపోయే పరిణామం ఒకటి జరిగింది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఎంట్రీకి మార్గం సుగమం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సిబిఐకి ఇలా ఏపీలోకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మాత్రమే కాక ఆయన పంచన చేరి అక్రమార్జన మూటగట్టుకున్న అందరిలోనూ వణుకు మొదలైంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐకి ఏ రాష్ట్రంలో అయినా నేరుగా వచ్చి కేసులో జోక్యం చేసుకోవడానికి వీలుండదు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేలా ఏపీ సర్కార్ మంగళవారం రాత్రి ఓ గెజిట్ రిలీజ్ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సిబిఐ విచారణ చేపట్టే ముందు తమ నుంచి తప్పకుండా అనుమతి పొందాలని గెజిట్ లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు గత జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇక సిబిఐ ఏపీలో యథేచ్ఛగా పనిచేయగలుగుతుంది. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ వ్యవస్థాపక చట్టం 1946లోని సెక్షన్ 3 ప్రకారం సిబిఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు ఏ గెజిట్ ను విడుదల చేశారు. అయితే టీడీపీ తొలుత అధికారంలో ఉన్న సమయంలో 2019కి ముందు చంద్రబాబు సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం సిబిఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు అనుమతి ఇవ్వడంతో జగన్ ఇరుకన పెట్టేందుకే సిబిఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ కోర్టులో ఉంది. పైగా గత 5 ఏళ్లలో జగన్ హయాంలో ఎన్నో అవకతవకలను తేల్చాల్సి ఉంది. దీని కారణంగానే సిబిఐకి అనుమతిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో రైల్వే శాఖ పరిధిలోని భూభాగం తప్ప ఎక్కడైనా సిబిఐ దాడులు దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే జనరల్ కన్సెంట్ అంటారు. సిబిఐకి ఆయా రాష్ట్రాల నుంచి జనరల్ కన్సెంట్ ఇవ్వకపోతే ఆ రాష్ట్రాల్లో దర్యాప్తు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ప్రత్యేకంగా కోర్టు ఆదేశిస్తే మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించవు.